నేను మొట్టమొదటి రాసిన పాట మా కుటుంబంలో జరిగిన ఒక క్లాస్ వద్ద రాసిన. రెండవ పాట సమాజంలో జరిగిన ఒక క్లాస్ వద్ద రాసిన. కుటుంబంలో జరిగిన క్లాస్ వల్ల నేను రాసిన పాట ద్వారా తెలుగు సమాజానికి గట్టిగా పరిచయం అయినా. మా మండలి హెడ్క్వార్టర్లో జరిగిన అంటే సమాజంలో జరిగిన ఒక క్లాస్ రాయడం వల్ల మొట్టమొదటిసారి నేను జైలు కూడా చూసిన. రెండో పాటతోనే పట్టుకుపోయి జైల్లో పెట్టారు. అప్పుడు అనుకున్నా నేను మా కోసం మనం రాస్తే ఇందులో అనిపోతాం, జనం కోసం రాస్తే ఇంకా జనం బదిలిపోతుంది, ప్రజల కోసం రాయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా మంచిదే, ఈ విధానాన్ని మార్చుకోవద్దు, ఈ అలవాటుని వదులుకోవద్దు అని దాంట్లో ఉండి రాసుకోవచ్చు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ఇల్లును వదిలిపెట్టి, మా అమ్మాలను వదిలిపెట్టి, పెళ్ళైనాక మా భార్యను వదిలిపెట్టి, ఇట్లా బిడ్డలు వదిలిపెట్టి ఉండదు. దానివల్ల నీకేం వచ్చింది అంటే నాకేం వచ్చిందని మీ అనుకుంటే మనం ఎవరు కష్టం. నాకేం వస్తుంది అని గాలి అనుకున్నారు, అందరూ వచ్చుకుంటాం. అప్పుడప్పుడు మనం కూడా పంచభూతాలు అంటే అవతారం ఎంత చేస్తే సమాజం కోసం అట్లా 14 ఏం పెంచిన ఆ 14 ఏళ్ళు రాసిన దాంట్లో నన్ను బాగా గుర్తించింది. తెలంగాణ సమాజం నన్ను హక్కులు చేస్తున్నాయి. ఈరోజు అమెరికా సమాజానికి నన్ను గౌరవించి పిలిచి నా పాట కింద స్థానాన్ని ఇచ్చింది. ఆ పాట శ్రీకాంత్ చదివినప్పుడు ఆయన ఆ పాటను నిక్షిప్తం చేస్తూ ఆయన త్యాగాన్ని బ్రతికిస్తూ తెలంగాణ కోసం ఆయన తమంత దగ్గర పెట్టుకొని అంబేద్కర్ను ఆలోచించి చచ్చిపోయింది. అట్లాంటి ఆయనకి ఏం చేయగలం మనం ఆలోచిస్తే నాకు చేయగలిగిన పాట తప్ప నా దగ్గర ఏం లేదు. ఆయన సావు ఎంత చరిత్రనో ఆయన కోసం రాసే పాట కూడా ఎంత చరిత్ర కావాలి. అప్పుడు రాసాం, అది నిజంగా చరిత్ర అయింది. ఆ చరిత్రకి అప్పుడు పురస్కారం దక్కింది. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం సిగుదీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవు బ్రహ్మదేవా, తల్లి మనసేని తోలీవు ఎరుగగురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం వికువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునని నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దును ఉంటూ ఉడుపు చెల్లించాను, దిక్కు నీవని ముక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూడు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేశావ శ్రీకాంతును, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. మన దగ్గర ఉన్న రామప్ప ఉన్నది తెలుసా? రామప్పకి ఆ పేరెట్లు వచ్చింది తెలుసా? రామప్ప అనేది కాకతీయుల కాలంలో కర్ణాటకకి సంబంధించిన రామప్ప అనే శిల్పి గుడికి చెప్తారు. చెక్కి ఆ గుడి నిర్మాణం అంతా కంప్లీట్ చేసిపోతున్నప్పుడు కాకతీయ రాజు దగ్గర వాడినప్పుడు నీకు ఏం కావాలి కోరుకోమన్నారు. ఏం కావాలి కోరుకోమన్నప్పుడు ఆయన గుడి ఎంత కట్టు అని ఈ గుడికి నా పేరు పెట్టాను. ఆయన అడిగిన ఆయన ఎంత గొప్ప మనుషులు కమిటీ చేయాల్సింది. ఓకే దీనికి రామప్ప అని నామకంగా చేయడంతో రావకుండా చేస్తారు. రామప్ప గుడికి పోవాల్సిన స్టెప్పుల మీద తొందరపడి హరిబరి అసలే పోకండి. రామప్ప గుడిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రామప్ప గుడిలో భగవద్గీత ఉంటుంది. రామప్ప గుడిలో యూరప్ కంట్రీ చరిత్ర ఉంటుంది. రామప్ప గుడిలో లండన్ బ్రిటిష్ చరిత్ర ఉంటుంది. రామప్ప గుడికి గల్ఫ్ చరిత్ర ఉంటుంది. అసలు ఇప్పుడు మీరు ఆయన ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు వేసుకున్న అమర్ డ్యాక్ చాలా అప్డేటెడ్ హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. దాంతోపాటు దాంట్లో నన్ను అర్థపరిచిన విషయం ఏంటి అంటే టెంపుల్ లోపలికి ఎంటర్ అయినా ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక మల్లెతీగ చెక్కి ఉంటుంది. ఒక రాయి మొత్తం రాయి. ఆ రాయిలో ఒక 3 ఎండుతుంది. దాని ఇట్లా వరుసగా తీగ వాడినట్టుగా చెప్తలేదు. ఆ చెక్కిన దాంట్లో గ్యాప్స్ ఉంటుంది. సా రి గా మా పదని సప్త స్వరాలు మనం కింద నుంచి శబ్దం చేసుకుంటూ పోతే మనం ఒక్కొక్క స్వరస్థానం పెరుగుతున్న కొద్దీ ఆ శిలలో సౌండ్ అట్లా వస్తూ ఉంటుంది. సప్త స్వరం వదిస్తూ ఉంటాయి. అది చూసి తనడానికి ఇది ఏంటిదని అడుగుతుంది. దీన్ని సప్త స్వరంగా ఉంటుంది సార్ అని చెప్పి. ఎందుకు ఈ పేరు పెట్టిందని దీంట్లో సంగీతానికి సంబంధించిన 7 స్వరస్థానాలు ఈ శిల నుంచి వచ్చేలాగా చెక్కిన శక్తి, అది దీనికి ప్రత్యేకత అని ఆ విషయాన్ని చెప్పాలని
ఆ విషయాన్ని చరిత్రలో పాట నిక్షిప్తం చేయాలనిపించి పాటలు వికాసం ఒకదాన్ని